ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈ ఆదివారము నాడు దేవుడు బయలుపరిచిన వాగ్దానము, నీ కార్యము సఫలమగును, ధైర్యముగా ఉండుము. ఆమెన్. ఈ వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉంది. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని ఆత్మపూర్ణుడైన అజర్యా యూదులకు రాజైన ఆసాతో చెప్పిన మాట. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆనాడు దేవుని ఆత్మను కలిగిన అజర్యా చెప్పిన మాటను ఈ ఆదివారము నాడు నీకు వాగ్దానముగా తెలియచేశాడు. అజర్యా ఆసాను, యూదావారిని హెచ్చరించి వారు దేవునితో సత్సంబంధము కలిగి ఉండవలనని వారికి జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఈ అజర్యా దేవుని ఆత్మ కలిగినవాడు కనుక దేవుని ఆత్మ పూర్ణుల మాటలు, వారి హెచ్చరికలు వినుటకు ఇష్టపడిన ఆస మరియు యూదులు అభినందనీయులు. ఎందుకంటే ఆత్మపూర్ణులైన వారి సందేశముల కొరకు ఆసక్తి కలిగి ఉన్నవారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుని వాగ్దానాల కొరకు నీవు ఆసక్తి కలిగి ఉన్న కారణము చేత, దేవుని సందేశాల కొరకు నీవు ఆసక్తి కలిగి ఉన్న కారణము చేత దేవుడు నీ పక్షమున కార్యము చేయబోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, మంచి క్రియలు జరిగించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడనేది నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నిజదేవుని క్రియలు గొప్పవి, ఆయన క్రియలు గంభీరములైనటువంటివి అనేది మనకు వాక్యము సెలవిస్తోంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, 139వ కీర్తన 14వ చరణములో ఈ కీర్తనాకారుడు ఒక మాట రాశాడు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలియను అని 139 కీర్తన 14వ చరణంలో వ్రాయబడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, మంచి క్రియలు జరిగించమని యూదావారిని ఈ ఆత్మపూర్ణుడైన అజర్యా ప్రోత్సహించాడు. ఎందుకంటే మంచి కార్యములు చేసేవారిని దేవుడు ఎప్పుడు ఎక్కడ మరిచిపోయినట్లుగా, విడిచిపెట్టినట్లుగా చరిత్రలో లేదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా లేదు. కనుక మంచి క్రియలు జరిగించే వారి జీవితంలో దేవుని కార్యములు సఫలమవుతాయి, తగిన ప్రతిఫలము వారు పొందుతారని ఈ అజర్యా, దేవుని ఆత్మపూర్ణుడైన అజర్యా తెలియచేశాడు. ఈరోజు ఇది మనకెంతో ప్రోత్సాహకరంగా దేవుడు ఈ వాగ్దానము బయలుపరిచాడు. గనుక దేవునితో సత్సంబంధములు కలిగి సత్క్రియలు చేస్తే భూమిపైన గుర్తింపు మాత్రమే కాదు, కానీ ఘనతతో పాటు పరలోకమందు కూడా ఆ ప్రభువుతో, ఆ యేసయ్యతో నిత్య ఆనందము, ఆ యేసయ్య అనుగ్రహించే అక్షయమైన బహుమతులు నీవు పొందుతావు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు కృపగలిగిన వాడు, మన దేవుడు మనకు నెమ్మదిని దయచేయువాడు. గనక ఈ మాట ఆసా అనే యూదుల రాజుకు అజర్యా అనే వ్యక్తి ద్వారా దేవుడు తెలియజేశాడు. కనుక ఆయన ఒక్కడేనండి, యేసు ప్రభు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుని కృప నీ పట్ల నిరంతరము ఉంటుంది. నిరంతరము నీ పక్షమున ఆయన కృప ఉంది గనుక నీవు పూనుకున్న ప్రతి మంచి క్రియను జరిగిస్తూ జీవిస్తున్నంత కాలము దేవుడు నీ కార్యము సఫలము చేస్తూ ఉంటాడు. దానికి తగిన గొప్ప ప్రతిఫలము నీకు కలగ చేస్తాడు. అట్టి ప్రతిఫలమును, అట్టి దేవాది దేవుని ఆ కృపను నీకు జీవితకాలమంతయు దేవుడు కలుగచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినము మీరు బయలుపరిచిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మీరు మాకిచ్చిన వాగ్దానము, నీ కార్యము సఫలమగును,
ధైర్యముగా ఉండుము అని. దేవా, మీ బిడ్డల జీవితాలలో మీరు చేయబోతున్న కార్యముల కొరకై, మంచి కార్యముల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఎంత దూరం ఉన్నా కూడా నాయన వారిని మీరు చూస్తూ ఉన్నారు గనక నాయన వారు చేస్తున్నటువంటి మంచి క్రియలను మీరు చూస్తున్నారు నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, గొప్ప ప్రతిఫలం ఇవ్వడానికి ఈ వాగ్దానము మీరు తెలియచేసినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వృద్ధి వెంట అభివృద్ధి నాయన మీరు చేసే దేవుడవు గనక యేసు క్రీస్తు వారి ద్వారా తండ్రి మీరిచ్చిన ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చి మహిమను మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహాయము సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.